Namaskaram Andi. We are talking about self-development series and ఇది 6th అనుకుంటా. నా ఒకవేళ మీరు పాతవి వీడియోస్ చూడకపోయినంటే ప్లీజ్ వెళ్ళి ఒకసారి ఒక్కొక్కటి డెవలప్మెంట్లో నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అన్నది ఎపిసోడ్స్ చేస్తున్నాను. ఒకదానికి ఇంకోదానికి లింక్ లేదు, కానీ చూస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు మూవ్ ఆన్ ఫ్రమ్ వన్ టు ది అదర్ వన్. ఆల్ రైట్. నా ఈ వీడియోలో స్పెసిఫికలీ నేను ఏం నేర్పించాలనుకుంటున్నాను అంటే వాక్ శుద్ధి. ఈ పాయింట్ మీద ఐ వాంట్ టు టాక్. ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ సిరీస్లో చాలా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయండి. నాకు తెలిసి ఐ ఆల్వేస్ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ టు దీస్ కేసెస్ అండ్ ఐ రిలేట్ మై జర్నీ ఇన్ ద కేసెస్. ఈ డెవలప్మెంట్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఏంటి, ఈ పర్టిక్యులర్ మూమెంట్ నాలో ప్రతి క్షణం నడుస్తూ ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు థింక్, ఎవరితోనైనా మాట్లాడినా ఏదైనా చేసినా క్యాన్ ఐ డూ అ లిటిల్ బెటర్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్. ఒకవేళ నేను ఒక మిస్టేక్ చేస్తే ఓకే, మిస్టేక్ చేశాను, కానీ ఈ మిస్టేక్ ఇంకోసారి చేయకుండా ఉండడానికి ఇంకేమైనా చేయగలనా అన్నది కంటిన్యూస్లీ ఐ ట్రై టు థింక్ అండ్ దట్ విల్ ఆల్వేస్ హెల్ప్ మీ. అండ్ ఐమ్ థింకింగ్ యూ కెన్ ఆల్సో డెవలప్ దిస్ బిహేవియర్ విత్ మీ. నాతో పాటుగా ఒక్కొక్కటి నేర్చుకోండి అండ్ కలిసి వీ కెన్ గ్రో అప్. నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వాక్ శుద్ధి అంటే ఏంటి, అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. నా ఏమవుతుందంటేనండి, ఫస్ట్ మన మాట ఏం మాట్లాడుతుంది అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నది పాత సామెత. అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారో, గౌరవంగా మాట్లాడుతున్నారా, మంచి వర్డ్స్ యూజ్ చేస్తున్నారా, చెడ్డ వర్డ్స్ యూజ్ చేస్తున్నారా అన్నది ఎంత ఇంపార్టెంట్. అంటే అన్ని పరంగా నేను బిహేవియరలీ చాలా మంచిగా ఉండి మాట మాత్రమే చెడుగా మాట్లాడితే ఆ మనిషి బెటరా? కమెంట్ చేయండి కింద. ఆర్ నోటి మాట పరంగా బాబోయ్ బూతులు మాట్లాడతాడు కానీ బిహేవియరలీ చాలా మంచోడు, ఈ మనిషి బెటరా, ఈ మనిషి బెటరా? ప్లీజ్ కింద కమెంట్స్ రాయండి. నా ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం యాక్షన్ పరంగా ఎంత మంచి చేసినా కూడా లాస్ట్కి ఒక మాట కటువుగా అంటే ఇట్ విల్ రియలీ హర్ట్ పీపుల్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరితో మనం ఉన్నామో, సెకండ్ పాయింట్, ఎవరితో మనం ఉన్నామో తెలియకుండానే వాళ్ళ భాష మాట్లాడడం మొదలు పెడతాం. నా వాళ్ళ భాష మాట్లాడితే ఎందుకంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే, నౌ ఐల్ టెల్ యూ వై. ఒక సైకాలజిస్ట్గా ఓకే, ఈ బ్యాడ్ వర్డ్స్ వాడేవాళ్ళు బ్యాడ్ బిహేవియర్ని ఓకే అన్నట్టుగా మాట్లాడతారు. ఆ బ్యాడ్ బిహేవియర్ మనం 100 సార్లు వినే వరకు అది మనం రెప్లికేట్ చేసినప్పుడు అది మనకు కూడా ఓకే అనిపిస్తుంది. సో ఈ బ్యాడ్ బిహేవియర్ హ్యాబిట్ అయ్యి లాస్ట్కి రిజల్ట్ ఏదైతే వస్తుందో బ్యాడ్ బిహేవియర్ది, అది కూడా మీరు అదే ఫ్లోలో పోతే ఓకే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వెనకకు తిరిగి వస్తే అసలు బ్యాడ్ మాట కూడా మాట్లాడని మీరు ఇక్కడ నుంచి బ్యాడ్ మాట అలవాటు చేసుకొని బ్యాడ్ బిహేవియర్ ఓకే అనుకొని అందులో ఉన్న రిజల్ట్ నుంచి పోయి యూ విల్ ఎండ్ అప్ in a sorry state. It could be jail, it could be loving a wrong person, it could be addicting yourself to some behavior which you don't want to, and so on and so forth. Now ఈ జర్నీ మొత్తం వెనక కూర్చొని చూస్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఒకప్పుడు మీరు ఈ మనిషి కూడా కాదు. 1, 2, 3, 4 స్టేజెస్ దాటిపోయిన తర్వాత యూ విల్ రియలైజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయానని. బిలీవ్ మీ, ఈ జర్నీ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ జర్నీ మీకు తెలియకనే జరుగుతుంది. ఈ జర్నీ ఫన్ అన్నట్టుగా జరుగుతుంది. దిస్ ఈస్ ద బ్యాడ్ పార్ట్. నో ఆన్ అ కాంట్రరీ, ఒక మంచి వాళ్ళతో, అంటే నాకు చెడు బిహేవియర్ ఉన్నా కూడా మంచి మాట్లాడే వాళ్ళతో, అంటే వాక్ శుద్ధి ఉన్న వాళ్ళతో, అంటే వాక్ శుద్ధి అంటే ఏంటి, వాళ్ళ వర్డ్స్ మంచివి, అంటే వర్డ్స్తో పాటు వాళ్ళ బిహేవియర్ మంచిది కాబట్టి వాళ్ళు చేసే డీడ్స్ మంచివి, వాళ్ళు చేసే డీడ్స్ పరంగా వాళ్ళు పోయే ప్లేసెస్, వాళ్ళు ఎండప్ అయ్యే ప్లేసెస్ శుద్ధిగా ఉన్న ప్లేసెస్, ఉత్తమంగా ఉన్న ప్లేసెస్. సో ఈ 2 లైన్స్ ప్యారలల్గా డ్రా చేస్తే బ్యాడ్ మాట
తెలియకుండానే విని బ్యాడ్ మాట్లాడే వాళ్ళతో ఉండి వాళ్ళ డీడ్స్ అలవాటయ్యి వాళ్ళతో పాటుగా రాంగ్ బిహేవియర్ నేర్చుకుంటూ జైల్లో ఎండప్ అయ్యేది ఒక దారి అయితే, గురువు లాంటి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ వాక్శుద్ధి విని వాళ్ళ బిహేవియర్ నేర్చుకొని వాళ్ళ డీడ్స్ నేర్చుకొని ఉత్తమంగా మనకు మనం ఎలివేట్ అవుతూ ఎండప్ అయ్యే దారి ఇది. సో ఇవి రెండు డయాగనల్గా వెళ్తాయండి, ప్యారల్గా కూడా కాదు. కాబట్టి థర్డ్ పాయింట్, ఎవరన్నా మాట్లాడేటప్పుడు what kind of language are they using will explicitly tell you what kind of behavior they have. And ఒక డాక్టర్ని మాట్లాడేటప్పుడు చూడండి, హూ ఈజ్ వెరీ నాలెడ్జబుల్, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ వద్దనుకున్నా వచ్చేస్తాయి. స్పెసిఫికలీ ఒక సర్జన్ మాట్లాడేటప్పుడు తను మాట్లాడే విధానంలోనే he will talk a little about your food, he will talk a little about your sleep, he will talk a little about your exercise, your workout, and he will talk a little about your balance, stress level. చూడండి, వీళ్ళ మాట, వీళ్ళ భాష నుంచి, వీళ్ళ భాష అంటే వీళ్ళ వర్డ్స్ నుంచి వీళ్ళ బిహేవియర్, మళ్ళీ ద సేమ్ థింగ్ ఐ హావ్ టు టెల్ యూ. నా ఒకవేళ ఈ చెడు సావాసం స్వతహాగా ఉన్నవాళ్ళు, అంటే చెడు బిహేవియర్ ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మాట మాట్లాడేటప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే, ఒక 2 మర్డర్లకే ఇంత టెన్షన్ పడిపోతాడేం రా అంటే, అవునన్నా 2 మర్డర్లకే అన్నా, ఏమంత తప్పు చేసినాం కదన్నా మనం, పక్కన వాళ్ళు అయితే 10 చేసినారు, వీడైతే 100 చేసినారు, రెండింటికి నిజంగానే. see how you are thinking. You will also end up thinking 2 murders is not a big deal, right? So is sensitivity. The next point which I'm trying to say is, వాక్శుద్ధి అన్న చిన్న కిటుకుతోని మొదలై ఎంత లోపలికి ఉందో చూడండి కనెక్షన్. ఇవి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్ కీ ఏంటి అంటే, ఆర్ ఎందుకు ఇలా అవుతుంది అంటే, సెన్సిటివిటీ అన్నది పోతుంది, సమూలంగా నాశనం అయిపోతుంది, గోవింద ఎవాపరేట్ అయిపోతుంది. ఈ సెన్సిటివిటీ ఉన్నంత కాలమే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అంటే ఒక చదువు బిహేవియర్లో చూడండి, ఒక సిన్సియర్ కిడ్ని అంటే ఫస్ట్ బెంచర్ని మీరు ఒక 2 మార్కులు తక్కువ వస్తే వాళ్ళకి ఎందుకు తక్కువ వచ్చింది, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, స్పెల్లింగ్ మిస్టేక్స్లో హాఫ్ పోయినాయా, గ్రామర్కి హాఫ్ పోయినాయా, నేను చదివింది ఇంకొకసారి రాసుకుంటే బాగుండేదా, ఆ పోయిన 2 మార్క్స్ గురించి వాడు 2 రోజులు ఆలోచిస్తాడు ఎందుకు అయి ఉంటుంది అని. ఇదే నేను ఒక బ్యాక్ బెంచర్ గురించి మాట్లాడండి, ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ నేను చెప్పట్లేదు, ఒక బిహేవియర్ మాత్రమే మాట్లాడుతున్నాం ఇక్కడ, ఫోకస్. ఈ బ్యాక్ బెంచరు 2 మార్క్స్ వచ్చాయండి, మిగతావి రాలేదు, ఓకే. ఈ 2 మార్క్స్ వచ్చినప్పుడు వాడు 2 మార్క్స్ వచ్చినాయి చాలు, నెక్స్ట్ టైం చూసుకుందాం అనుకున్నప్పుడు, దెర్ ఇస్ నథింగ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్. అంటే ఓంకారమే లేదు, చేంజ్కే ఓంకారం లేదు. ఈ సెన్సిటివిటీ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఒక మనిషి ఇంకా కొంచెం ఎదగాలి అన్న ఈ అవసరమైన పాయింట్ సెన్సిటివిటీ. ఒక మనిషి అత్తపాతాళానికి దిగిన అనుకోవడానికి కూడా ఈ సెన్సిటివిటీనే కారణం. ఈ సెన్సిటివిటీ తల్లి లాంటిది, ఆర్ ఒక సూపర్ ఈగో లాంటిది, సైకాలజీలో చెప్పాలంటే ఒక గురువు లాంటిది, ఆర్ అ పర్సన్ హూ ఈస్ ట్రయింగ్ టు మానిటర్ యూ సో దట్ యూ కెన్ బికమ్ అ లిటిల్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఒకరు ఉన్నప్పుడు, మనం గురు స్థానంలో ఒకరు ఉన్నప్పుడు మనం కాషియస్గా బిహేవ్ చేస్తాం. కాబట్టి ఈ సెన్సిటివిటీ ఉన్నంతకాలం మనం కాషియస్గా మాట్లాడతాం. సో ఇవాళకి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు వాడే పదాలని కాస్త ఆచితూచి కొంచెం ఆలోచించి అప్పుడు టేబుల్ మీద పెట్టండి. మీకు మీరుగా ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ వాక్శుద్ధి, ట్రై టు మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ క్లెన్జింగ్ యువర్ ఆల్ఫాబెట్స్ వెన్ యు ఆర్ బై యువర్ సెల్ఫ్. అంటే ఒకరు ఉన్నప్పుడే ఇలా చెయ్యాలి అని కాదండి, మీకు మీరుగా, అంటే మీరు ఒక్కరే ఉన్నా కూడా యూ ట్రై టు టాక్, లిసన్. అంటే మళ్ళీ ఈ కోతి ఉంటుంది కదా, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు టైప్స్. ఇందులో చెడు, ఎనీ ఇన్పుట్ సే నో.
చెడు, ఐ రిపీట్, ఎనీ ఇన్పుట్ సే నో, ఎనీ అవుట్పుట్ సే నో. ఎయిదర్ వే మీరు ఈ ప్రాక్టీస్ చేయకపోతే యూ విల్ బీ హ్యావింగ్ అ క్లెన్స్డ్ సోల్ ఇన్ నో టైమ్, అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. నమస్కారం.